జనరల్ ఎస్ఏ మీద కూడా సమగ్రంగా వి మైట్ గెట్ ఎ టాపిక్ ఆన్ జ్యుడిషియరీ. ఓకే, ఎందుకంటే ఇవాళ రేపు దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిబేట్ అబౌట్ ద నీడ్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ రిఫార్మ్స్. న్యాయశాఖలో ఎన్నో రకాల సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకతను చాలా మంది మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఎట్లాంటి సంస్కరణలు కావాలి, ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. ఓకే, న్యాయశాఖ జవాబుదారితనాన్ని మనం పొందడానికి ఎలాంటి అవాంతరాలు, ఎట్లాంటి అడ్డంకులు ఉన్నాయి. ఓకే, వీటన్నిటి గురించి కూడా there is a chance that question can be asked in the examinations. Okay, so this topic is therefore important. సో మనకి న్యాయశాఖ క్రియాశీలతకి సంబంధించి ఒక టాపిక్ ఇచ్చినప్పుడు whether it is given as a part of your question in Indian polity or in general essay, okay, సమగ్రంగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది కదా. we'll have to deal with it in a comprehensive manner. ఓకే, సో ఎట్లాంటి సంస్కరణలు చేపట్టవలసిన ఆవశ్యకత ఉంది మనకి న్యాయశాఖలో? ఏమైనా ఉన్నాయా? ఇస్ దర్ ఎనీ రిక్వైర్మెంట్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ జ్యుడిషియరీ? న్యాయశాఖలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఉందా? ఎందుకు అవసరం ఉందండి? స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఆబ్వియస్లీ. ఓకే, సో చాలా జాప్యం ఉంది కదండి, న్యాయ పరిపాలనలో చాలా జాప్యం ఉంది కదా. దేర్ వర్ ఇన్స్టెన్సెస్ వన్ 40 years కూడా రీసెంట్ గా ఒక కేసులో జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆఫ్టర్ 40 years. ఓకే, సివిల్ మ్యాటర్ కి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన కేసులో 40 years తర్వాత జడ్జ్మెంట్ వచ్చింది అన్నమాట. అంటే ఇంత పెద్ద ఎత్తున జాప్యం జరుగుతుంది. ఓకే, కొంతమంది న్యాయ ప్రక్రియకి అతీతంగా వాయిదాల మీద వాయిదాలు తీసుకుని చాలా సందర్భాల్లో విచారణని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా. రైట్, కొన్ని వేల వాయిదాలు, రకరకాల గ్రౌండ్స్ చూపించి కొన్ని వేల వాయిదాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయంట. ఓకే, దట్ ఈస్ ద సినారియో. కాబట్టి చాలా సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాను ప్రజలకి న్యాయశాఖ మీద విశ్వాసం కూడా తొలగిపోతుంది. రైట్, స్లోలీ పీపుల్ ఆర్ లూజింగ్ ట్రస్ట్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ జ్యుడిషియరీ. సో ఫస్ట్ మనకి న్యాయశాఖకు సంబంధించి ఏదైనా క్వశ్చన్ అయినప్పుడు ఆబ్వియస్లీ హిస్టారికల్ గా కొంచెం మనం ట్రేస్ చేయాల్సి ఉంటుంది కదా. భారతదేశంలో ఆధునిక న్యాయ వ్యవస్థకి పునాది ఎప్పుడు పడింది? ఓకే, విత్ 1770s లో పునాది పడింది. హూ is said to have laid the seeds of modern judiciary in India? భారతదేశంలో ఆధునిక న్యాయ వ్యవస్థకి పునాది వేసిన వ్యక్తిగా ఎవరిని వర్ణిస్తారు నార్మల్ గా? వారెన్ హేస్టింగ్ ఈజ్ సపోజ్ టు బి ద పర్సన్ హూ laid the seeds for modern judiciary in India. సో ఆధునిక న్యాయ వ్యవస్థకి పునాది వేసిన వ్యక్తి వారెన్ హేస్టింగ్. ఓకే, అండ్ ఆ తర్వాత భారతదేశంలో న్యాయ వ్యవస్థకి పితామహుడిగా వర్ణించబడే వ్యక్తి కార్న్వాలిస్. ఎందుకు? కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్డ్ ఎ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ కాల్డ్ సర్క్యూట్ కోర్ట్స్ వ్యవస్థని భారతదేశంలో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెడుతూ భారతదేశంలో న్యాయ ప్రక్రియకి ఒక రెగ్యులారిటీ, క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారండి. కాబట్టి హీస్ కన్సిడర్డ్ యూజువల్లీ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా భారతదేశంలో ఆధునిక న్యాయ వ్యవస్థకి పునాది పడింది. ఓకే, సో ఇవన్నీ కూడా పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. జనరల్ ఎస్ఏలో మీరు ఇంట్రడక్షన్ కి రాయొచ్చు. ఓకే, ఏదైనా కూడా ఒక ఎస్ఏ రాస్తున్నప్పుడు కొంచెం హిస్టారికల్ ఎవల్యూషన్ గురించి రాయవలసి ఉంటుంది కదా. సో ఫస్ట్ వారెన్ హేస్టింగ్ laid the foundations for modern judiciary. ఓకే, ఆధునిక న్యాయ వ్యవస్థకి పునాది వేసిన వ్యక్తిగా వారెన్ హేస్టింగ్స్ ని వర్ణిస్తూ ఉంటారు. ఓకే, ఆ తర్వాత లార్డ్ కార్న్వాలిస్ అనే వ్యక్తి భారతదేశంలో న్యాయ వ్యవస్థకి పితామహుడిగా వర్ణించబడుతున్నాడండి. లార్డ్ కార్న్వాలిస్ is described as the father of Indian judiciary, and Lord Cornwallis is credited to have created a system of courts called circuit courts. సర్క్యూట్ కోర్టుల వ్యవస్థని లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది ఇండియాలో. హీ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ దాట్. త్రూ దిస్ హీ ఇంట్రడ్యూస్డ్ మోడర్న్ ప్రాక్టీసెస్ ఇన్ జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థలో ఆధునిక ప్రక్రియలను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట లార్డ్ కార్న్వాలిస్. ఓకే, ఆ తర్వాత మనకి ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఒక సుప్రీం కోర్టుని ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, త్రూ ద 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఒక సుప్రీం కోర్ట్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ సుప్రీం కోర్ట్ ఇట్ సెక్యూర్డ్ పవర్ ఓవర్ బెంగాల్, బీహార్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా. ఈ ప్రాంతాలకి ఈ సుప్రీం కోర్టుకి అధికార పరిధిని కల్పించారు. ఓకే, ఆ తర్వాత 1861 లో వివిధ ప్రావిన్సెస్ లో హైకోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారండి. Okay, 1861 we had the establishment of several
హై కోర్ట్స్ ఇన్ వేరియస్ ప్రావిన్సెస్. ఓకే, కాబట్టి ఒక సుప్రీం కోర్టు వేరియస్ ప్లేసెస్ లో హై కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత టిల్ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఒక ఫెడరల్ కోర్ట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఏ ఫెడరల్ కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్ త్రూ ద ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, ఫెడరల్ కోర్ట్. సో ఈ విధంగా మెల్లిగా భారతదేశంలో ఒక కోర్టుల వ్యవస్థ ఆవిర్భవించింది. ఓకే, సో సుప్రీం కోర్టు, హై కోర్ట్స్, ఒక ఫెడరల్ కోర్టు. సో 1935 భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు కూడా హై కోర్ట్స్ విత్ ద హైయెస్ట్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ ఇన్ ద ప్రావిన్సెస్ లో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఏంటంటే హై కోర్ట్స్. సో ఫెడరల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ హై కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకి కూడా అపీల్కి సో ఫెడరల్ కోర్టుకి అధికారాన్ని కల్పించారు. ఓకే, కాబట్టి ఇండియాలో సర్వోన్నత న్యాయ వ్యవస్థ ఫెడరల్ కోర్టుగా ఆవిర్భవించింది. ఓకే, అండ్ మీకు తెలుసు కదా, ఈ ఫెడరల్ కోర్టు కేంద్రం మరియు ప్రావిన్సుల మధ్య ఉన్నటువంటి వివాదాలని, తగాదాలని పరిష్కరించే అధికార పరిధిని దీనికి కల్పించడం జరిగింది. ఓకే, అండ్ యు నో దట్ బేస్డ్ ఆన్ ద ఫెడరల్ కోర్ట్, మోడల్డ్ ఆఫ్టర్ ద ఫెడరల్ కోర్ట్, వీ హ్యావ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇనాగరేటెడ్ ఆన్ 28th of January 1950. ఓకే, సో ఇండియాలో ఒక సుప్రీం కోర్ట్ ఇనాగరేట్ అయ్యింది. సో దీని ద్వారా భారతదేశంలో న్యాయ వ్యవస్థ క్రమబద్ధీకరణ జరిగింది భారత రాజ్యాంగంలో. ఓకే, ద జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ రెగ్యులరైజ్డ్ అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఇన్ ద వేరియస్ స్టేట్స్. అండ్ మీకు తెలుసు కదా, అప్పట్లో ఏర్పడిన సుప్రీం కోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 7 ఇతర జడ్జిలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత పొందినారు మొత్తం? ఓకే, నా గోయింగ్ అహెడ్, మనం భారతదేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసాం. ఓకే, సో ఫస్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా, అంటే విల్ లుక్ అట్ జ్యుడిషియల్ యాక్టివిజం ఎవ్రీథింగ్ వెరీ సూన్. ఓకే, సో హౌ డు వి అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ సుప్రీం కోర్ట్? మీకు తెలుసు కదా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సుప్రీం కోర్ట్ ని భారతదేశంలో ఏర్పాటు చేసామని మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఇలా భారతదేశంలో సుప్రీంకోర్టు అత్యంత శక్తివంతమైన న్యాయ వ్యవస్థగా అవతరించడానికి రాజ్యాంగంలో ఉన్న కొన్ని నిబంధనలు తోడ్పడ్డాయండి. అట్లాగే కొన్ని పరిణామాలు కూడా తోడ్పడ్డాయి. ఓకే, సిరీస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ as well as a series of several other factors led to Supreme Court in India emerging as the most powerful Supreme Court in the entire world. First ఏం చేద్దామంటే we'll try to understand the nature of Supreme Court. Okay, first Supreme Court of India vis-a-vis other Supreme Courts. Okay, సో ఫస్ట్ అమెరికాలో ఉన్న సుప్రీం కోర్టు తీసుకుందాం, ఇంకొకటి ఇంగ్లాండ్ లో ఉన్న సుప్రీం కోర్టుని తీసుకుందాం. ఎందుకంటే అమెరికాలో ద పొలిటికల్ సిస్టమ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాట్స్ కాల్డ్ as జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. అమెరికాలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఆధారంగా ఆ దేశ రాజకీయ వ్యవస్థను నిర్మించుకున్నారు అమెరికాలో. ఓకే, ద ఇంగ్లీష్ పొలిటికల్ సిస్టమ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సుప్రీమసీ. పార్లమెంట్ సర్వోన్నత అధికారంతో ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ద అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఓకే, ద బ్రిటిష్ పొలిటికల్ సిస్టమ్ ఇస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సుప్రీమసీ ఆర్ పార్లమెంటరీ సావర్నిటీ అంటారు. ఇంగ్లాండ్ లో పార్లమెంట్ సార్వభౌమాధికారం కలిగి ఉన్న సంస్థ. సో ఇంగ్లాండ్ లోని రాజకీయ వ్యవస్థని పార్లమెంట్ సర్వోన్నత అధికారంతో ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న రాజకీయ వ్యవస్థని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అనే సూత్రం ఆధారంగా ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో విల్ ట్రై టు కంపేర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విత్ ద సుప్రీం కోర్ట్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ సుప్రీం కోర్ట్ ఇన్ యుఎస్. ఫస్ట్ ఇండియాలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం we have provided for an integrated judiciary. కదా బాబాయ్, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఓకే, ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అంటే both the system of judiciary at both the center and states form a single integrated structure. ఒక ఏకీకృత స్వరూపంలోనే మనం కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలోని న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ as ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఓకే, ఒకటే స్ట్రక్చర్ లో మొత్తం న్యాయ వ్యవస్థ అంతటిని కూడా క్రమశ్రేణి ఆధారంగా ఏర్పాటు చేసుకున్నాం. త్రూ ఏ హైరార్కికల్ సింగులర్ స్ట్రక్చర్ we had established our judiciary. ఓకే, కాబట్టి at the top level we have Supreme Court, ఆ తర్వాత we have High Courts, ఆ తర్వాత we have subordinate courts. ఓకే, సో ఒక హైరార్కికల్ సిస్టమ్ లో భారతదేశ న్యాయ వ్యవస్థని మనం స్థాపించుకున్నాం.
ఓకే, దీన్ని సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని చెప్పంటారు. దిస్ వి డిడ్ విత్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ ఎ ఫెడరేషన్. ఒక సమాఖ్య వ్యవస్థలో ఒక ఏకీకృత న్యాయశాఖని స్థాపించుకున్నాం. ఓకే, నౌ వాట్స్ ఎ ఫెడరేషన్? వాట్ యు అండర్స్టాండ్ బై ఫెడరేషన్? A federation is a form of government in which the powers are divided between the center and the states. సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనతో ఏర్పాటు చేస్తున్న రాజకీయ వ్యవస్థ కదా. అంటే ఏమేమి అధికారాలు సెంటర్ కి స్టేట్స్ కి డివైడ్ అయి ఉంటాయండి ఒక ఫెడరేషన్ లో? ఒక సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రానికి ఏమేమి అధికారాలు విభజించబడి ఉంటాయి? పరిపాలన అధికారాలు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, శాస్త్ర నిర్మాణ అధికారాలు, ఇంకా ఆర్థిక అధికారాలు, ఫైనాన్షియల్ పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్. ఇంకా ఏమైనా ఉంటాయా? ఈవెన్ జ్యుడిషియల్ పవర్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయశాఖ సంబంధిత అధికారాలు కూడా విభజించబడి ఉంటాయి ఒక స్వచ్ఛమైన సమాఖ్య వ్యవస్థలో. ట్రూ ఫెడరేషన్, దిస్ ఇస్ ద సో ఒక స్వచ్ఛమైన సమాఖ్య వ్యవస్థలో ఇన్ ట్రూ ఫెడరేషన్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ పవర్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఫైనాన్షియల్ పవర్స్ ఆల్సో డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. కానీ ఇండియాలో మనం లెజిస్లేటివ్ పవర్స్ డివైడ్ చేసాం, ఎగ్జిక్యూటివ్ పవర్స్ డివైడ్ చేసాం, ఫైనాన్షియల్ పవర్స్ డివైడ్ చేసాం, కానీ జ్యుడిషియల్ పవర్స్ డివైడ్ చేయలేం. అమెరికాలో ఈవెన్ జ్యుడిషియల్ పవర్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. కాబట్టి అమెరికాలో రాష్ట్రాలు తమకి కావలసిన విధంగా తమ న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఓకే, సో సబార్డినేట్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో, దిగువ స్థాయి న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అమెరికా లాంటి దేశంలో, అవి రకరకాల రాష్ట్రాల్లో రకరకాల స్వరూపాలతో ఉంటాయండి. ఓకే, కొన్ని స్టేట్స్ లోనేమో జడ్జి సిస్టమ్ ఉంటుంది, కొన్ని స్టేట్స్ లోనేమో జ్యూరీ సిస్టమ్ ఉంటుంది. హ్యావ్ యు హర్డ్ దిస్ జ్యూరీ? ఎనీ ఐడియా వాట్ యు మీన్ బై ద జ్యూరీ సిస్టమ్? వెరీ గుడ్. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను పిలిపించి వాళ్ళని ఒక జ్యూరీగా ఏర్పాటు చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముందు అన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయండి. జడ్జి పని ఏంటంటే అక్కడ కోర్టులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా ఆ విచారణ జరగాలి, అంతే. అదొకటి చూసుకుంటాడు జడ్జి. జడ్జి ఏం తీర్పు ఇవ్వడు అక్కడ. ఓకే, ఇక్కడ జ్యూరీ వాదోపవాదాలు వినిన తర్వాత ద జ్యూరీ విల్ టేక్ ద డెసిషన్. ఓకే, దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ యాస్ ద జ్యూరీ సిస్టమ్. కొన్ని స్టేట్స్ లో జడ్జి సిస్టమ్ ఉంది. అంటే ఏంటి? జడ్జి ముందు ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, జడ్జి తీర్పిస్తారు. ఇండియాలో ఏం సిస్టమ్ ఉంది? ఇండియాలో జ్యూరీ సిస్టమ్ ఉందా, జడ్జి సిస్టమ్ ఉందా? జడ్జి సిస్టమ్ ఉంది ఇండియాలో. అమెరికాలో కొన్ని స్టేట్స్ లో జ్యూరీ సిస్టమ్ ఉంది, కొన్ని స్టేట్స్ లో జడ్జి సిస్టమ్ ఉంది. సో స్టేట్స్ ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు తమ సబార్డినేట్ జ్యుడిషియరీని ఏర్పాటు చేసుకున్నారండి. వై? ద జ్యుడిషియల్ పవర్స్ ఆర్ ఆల్సో డివైడెడ్. ఓకే, కాబట్టే స్టేట్ లాస్ కి సంబంధించి, రాష్ట్ర చట్టాలకి సంబంధించి అమెరికన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్. రాష్ట్ర చట్టాలకి సంబంధించిన వివాదాలని పరిశీలించే అధికారం ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కోర్టులకి మాత్రమే ఉంటుందండి. సుప్రీం కోర్టుకి అధికార పరిధి లేదు. ద సుప్రీం కోర్ట్ ఇన్ అమెరికా డస్ నాట్ హ్యావ్ ఎనీ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద స్టేట్ లాస్. కానీ ఇండియాలో సుప్రీం కోర్ట్ క్యాన్ ఎంటర్టైన్ డిస్ప్యూట్స్ విత్ రెస్పెక్ట్ టు డిస్ప్యూట్స్ ఆఫ్ స్టేట్ లాస్ as well as సెంట్రల్ లాస్. స్టేట్ లాస్ అయినా సెంట్రల్ లాస్ అయినా ఏ చట్టాలైనా కూడా వాటికి సంబంధించిన వివాదాలని విచారించి పరిష్కరించి తీర్పులు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఇది డిఫరెన్స్ అండి. ఇండియాలో అమెరికాలో ఉన్న న్యాయ వ్యవస్థల మధ్య డిఫరెన్స్ ఇది. సో అమెరికాలో నాట్ ఓన్లీ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్ బట్ ఆల్సో జ్యుడిషియల్ పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఓకే, ఇండియాలో లెజిస్లేటివ్ పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, financial powers are divided between central states, but judicial powers are not divided. We have an integrated judiciary with the Supreme Court at the apex. అంటే ఇక్కడ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్స్ ని కంట్రోల్ చేయలేదు. చేయొచ్చా? కెన్ ద పార్లమెంట్ కంట్రోల్ ద స్టేట్ లెజిస్లేచర్స్? చేయలేదు. కెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ద స్టేట్ గవర్నమెంట్స్ డ్యూరింగ్ నార్మల్ టైమ్స్? నేను మీకు చెప్పాను, స్టేట్ గవర్నమెంట్స్ కి సంబంధించిన అధికారులకు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ వైపు కన్నెత్తి కూడా చూడడానికి వీల్లేదండి. సో నార్మల్ టైమ్స్ లో సెంట్రల్ కెనాట్ కంట్రోల్ ద స్టేట్స్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, బట్ ద స్టేట్ జ్యుడిషియరీ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు దిగువ స్థాయి న్యాయ వ్యవస్థలపై నిర్బంధం. సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు దిగువ స్థాయి న్యాయ వ్యవస్థలకి శిరోధార్యం అండి. ద సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఆర్ ప్రెసిడెంట్స్ and are binding on all the lower courts in India. The rules and regulations and laws made by Supreme Court are binding
on all the lower courts in India. ఓకే, సో ఇండియాలో ఉన్న మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ అంతా కూడా సుప్రీం కోర్ట్ ఆధ్వర్యంలో ఉంది, సుప్రీం కోర్ట్ నియంత్రణలో ఉంది. ఫాలో, సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పులు దే ఆర్ ప్రెసిడెంట్స్ ఫర్ ద లోవర్ కోర్ట్స్. దే ఆర్, అందుకనే మీరు నార్మల్ గా ఏదైనా ఒక కేసుని మీరు ఒక లాయర్ దగ్గరికి తీసుకెళ్లారనుకోండి, ఓకే, అక్కడ లాయర్ ఏం చేస్తారంటే 1979లో ఇట్లాంటి కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది కాబట్టి మనం డెఫినెట్ గా ఈ కేసు గెలుస్తాం అని చెప్పి మనల్ని కన్విన్స్ చేస్తారు. ఓకే, కోర్టుకి వెళ్ళిన తర్వాత 1979లో ఏ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో that judgment given by Supreme Court will be produced as a testimonial or as evidence in the lower court. ఆ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుకి కట్టుబడే లోవర్ కోర్ట్ కూడా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. సో ద జడ్జిమెంట్స్ గివెన్ బై సుప్రీం కోర్ట్ హ్యావ్ టెస్టిమోనియల్ వాల్యూ, ఎవిడెన్షియరీ వాల్యూ, అండ్ దే ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ ద లోవర్ కోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో అపోజింగ్ పార్టీ అడ్వకేట్ ఏం చేస్తారంటే అట్లాంటి ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా, వేరే జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చిందా సుప్రీంకోర్టు అనేది ఎత్తుక్కుంటాడు అనమాట. ఓకే, మన లాయర్స్ ఆఫీసుల్లో ఆ బుక్స్ ఉంటాయి చూసారా, ఒకటే కలర్ లో, ఇవన్నీ కూడా పాత జడ్జిమెంట్లు అంతేనండి. ఇప్పుడైతే అన్ని కంప్యూటర్లో వచ్చేసినాయి. ఇంతకుముందు అయితే ఏఐఆర్ అని ఉంటది కదా, మీరు ఇండియన్ పాలిటీ చదువుకున్నప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏదో కర్ణాటక, ఏఐఆర్ 2000 అని ఉంటది కదా. ఏఐఆర్ అంటే ఏంటి, ఎనీ ఐడియా? చూడలేదు మీరు, ఇప్పుడు చూసే ఉంటారు మీరు ఇండియన్ పాలిటీ చదివినప్పుడు. It is All India Reporter. It is a journal, okay, which makes a collection of all the judgments. So 1959లో ఏం జడ్జిమెంట్స్ వచ్చాయి, 60లో ఏం వచ్చినాయి, 61లో ఏం వచ్చాయి, 62లో ఏం వచ్చాయి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బ్యాక్ వాల్యూమ్ ఉంటుంది అనమాట. ఇవే లాయర్ల దగ్గర ఉండే బుక్స్. ఓకే, మీరు ఇండియన్ పాలిటీ చదువుకున్నప్పుడు కూడా ఆ కేసెస్ కూడా ఈ జర్నల్ నుంచి తీసుకుని ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో the judgments given by Supreme Court have testimonial value. They are having evidentiary value. Okay, right. కాబట్టి మొత్తం భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంతా కూడా సుప్రీం కోర్ట్ చెప్పు చేతలో ఉందండి, సుప్రీం కోర్ట్ ఆధ్వర్యంలో ఉంది. సుప్రీం కోర్ట్ తీర్పులు దిగువస్థాయి న్యాయ వ్యవస్థలకి శిరోధార్యాలు. యునో, దిస్ ఇస్ డిస్టింక్ట్ ఫీచర్ ఆఫ్ అవర్ జ్యుడిషియరీ. ఒక ఫెడరేషన్ లోనే we have created integrated judiciary with Supreme Court at the apex. ఓకే, ఒక సమాఖ్య వ్యవస్థలోనే సుప్రీంకోర్టు శిఖరాగ్ర స్థాయిలో ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాట్ మేక్స్ సుప్రీం కోర్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ కంపేర్డ్ టు అవర్ సెంట్రల్ పార్లమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్ చేయలేదు, యూనియన్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేషన్ కంట్రోల్ చేయలేదు, కానీ మొత్తం న్యాయ వ్యవస్థ అంతా కూడా సుప్రీంకోర్టు చెప్పు చేతలు ఉంది. కాబట్టి ఇట్ మేక్స్ అవర్ సుప్రీం కోర్ట్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, అమెరికా చూద్దాం. యుఎస్ లో నేను మీకు చెప్పాను కదండి, రాష్ట్ర చట్టాలకి సంబంధించి విచారణ అధికార పరిధి సుప్రీంకోర్టుకి లేదు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు, న్యాయ ప్రక్రియలపై సుప్రీంకోర్టుకి ఎలాంటి నియంత్రణ లేదు. ఎందుకంటే న్యాయ సంబంధిత అధికారాలు కూడా సెంటర్ కి స్టేట్స్ కి డివైడ్ చేసి పెట్టేశారు అమెరికాలో. ఓకే, ఆర్ యు విత్ మీ? ఫస్ట్. సెకండ్, ఇంగ్లాండ్ లో అసలు ఫెడరేషనే లేదు. దెర్ ఈస్ ఏ యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ మనం చెప్పుకున్నాం కదండి, ఇంగ్లాండ్ లో దెర్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సుప్రీమసీ. పార్లమెంట్ సర్వోన్నత అధికారం అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఇంగ్లాండ్ లోని రాజకీయ వ్యవస్థ స్థాపించబడింది. గాట్ ఇట్? ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్.